ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎగ్ కర్రీ చేయబోతున్నాను. ముందుగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవచ్చు. తర్వాత ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేడయ్యాక ఉల్లిపాయలు వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది. చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు 1 స్పూన్ పసుపు. ఎగ్ కర్రీలో కానీ, చికెన్లో కానీ, మటన్లో కానీ చేసేటప్పుడు గరం మసాలాలు వేసుకోవాలండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తము బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేగనివ్వాలి. వన్ స్పూను అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకున్నాను, తగినంత వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలి. ఇప్పుడు కారం పొడి వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకోవాలండి. స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. చూడండి, కారం ఎక్కువ వేయడం వల్ల ఎంత కలర్ఫుల్గా వచ్చింది. అసలు చాలా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, కలర్ ఎంత బాగా వచ్చింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.